దేవుడు మొదట నరులను యథార్థవంతులుగానే చేశారు. నరుని హృదయము పవిత్రంగానే ఉన్నది. కానీ ఏ రోజు ఆదామవ్వలు సైతాను మాట విన్నారో, సైతాను మాట విని మోసపోయారో, ఆ రోజు నుండి మానవ హృదయం చెడిపోయింది. మానవ హృదయంలో అనేక తంత్రాలు, కుతంత్రాలు ఏర్పాటు చేసుకున్నారు మనిషే. కారణం ఏంటంటే దేవుని మాట పోయింది, సైతాను మాట వచ్చింది. ఏదేను తోటలో జరిగిన ఈ ప్రమాదం నేటి వరకు మానవ హృదయాలను పాడు చేస్తూనే ఉన్నది. ఎందుకంటే మనుషులు దేవుని మాటకు విలువీయట్లేదు, సైతాను నేర్పే విషయాలకు విలువిస్తూ ఉన్నారు. దేవుని మాటను ప్రక్కన పెడుతూ ఉన్నారు, సైతాను మాటకు ప్రజలు లోబడుతూ ఉన్నారు. అది ఏదేను తోటలో నుండి ఇప్పటి వరకు జరుగుతూ ఉన్న ప్రక్రియ ఇప్పుడు దాకా కొనసాగుతూనే ఉంది. కానీ దేవుని పిల్లలు గ్రహించాలి, నీవు నేను ఎప్పుడైతే యేసు ప్రభువుని స్వకీయ రక్షకుడిగా అంగీకరించామో, ఆయన మన హృదయాలను పవిత్రపరిచి మన హృదయములను దేవుని ఆలయంగా మార్చుకున్నాడు. యేసు రక్తములో కడగబడిన వారు, నిజమైన క్రైస్తవులు, నిజమైన విశ్వాసుల హృదయాలు దేవుని ఆలయాలు. అది గుర్తుపెట్టుకోవాలి, దేవుని నిలయాలు. ఇంకా చెప్పాలి అంటే కనుక మన హృదయాలు ఎలా ఉన్నాయి? లోకస్తుల హృదయాల్లాగా మన హృదయాలు ఉండకూడదు అని ఈరోజు దేవుడు మనకు నేర్పుతూ ఉన్నాడు. ఎందుకంటే నా రక్తము చేత మీ హృదయాలు శుద్ధి చేశాను. కనుక లోకస్తుల హృదయాలు ఉన్నట్లు, లోకస్తుల హృదయాలు చెడిపోయినట్లు మీరు కూడా నేను రక్తముతో కడిగి శుద్ధి చేసిన హృదయాలు చెడగొట్టుకోండి, పాడు చేసుకోకండి అని దేవుడు చెబుతున్నాడు. ఈ వాక్యపు వెలుగులో సోదరీ సోదరుడా, దేవుని కుమారుడివి, దేవుని కుమార్తెవు నీవు. నీ హృదయం ఎలా ఉన్నదో పరీక్షించుకోవాలి. నా హృదయం ఎలా ఉన్నదో నేను పరీక్షించుకోవాలి. మన హృదయాలు గనక లోకంలాగా చెడిపోయి ఉంటే దేవునికి బాధ. ఎందుకంటే ఆయన రక్తము ద్వారా నిన్ను కడిగితే ఆ రక్తాన్ని నీవు నిష్ప్రయోజనం చేస్తూ ఉన్నావు. అది దేవునికి బాధ. అందుకే లోకానికి మనకు పొందిక లేదు. లోకస్తుల హృదయాలు ఎప్పుడు కూడా చెడుగు మీద ఆధారపడి ఉంటాయి. కానీ మన హృదయాలు ఎప్పుడు వాక్యం మీద ఆధారపడాలి. వాక్యానుసారంగా మన హృదయాలు నింపుకోవాలి. అది దేవుడు కోరేది. ఇంకా మన హృదయాలు లోకస్తుల్లాగా ఉంటే దాన్ని శుద్ధి చేసుకోవటం మంచిది. లేకుంటే లోకంతో పాటు మనం నరకానికి పోతాం. నరకానికి వెళ్ళకూడదని కదగా మన యేసు ప్రభు దగ్గరికి వస్తూ ఉన్నది, ఆయన వాక్కులు వింటూ ఉన్నది, ఆయన వాక్యాన్ని చదువుతున్నది, భక్తి చేస్తూ ఉన్నది. ఇదంతా దేనికోసం? లోకస్తుల వలె నరకములో పడిపోకూడదు అని, దేవుడు మనకు ఏర్పాటు చేసిన ఆ నిత్యత్వానికి వెళ్ళాలి అని దేవుడు తన వాక్యాన్ని ఇస్తే, వాక్యాన్ని మనం కూడా ప్రక్కన పెట్టి లోకస్తుల్లాగా జీవిస్తే ఎలా? అందుకే దేవుడు అన్నాడు, తెలియక చేసిన వారికి కొద్ది దెబ్బలు తగులుతాయి, కానీ తెలిసి చేసిన వానికి పనిష్మెంట్ ఎక్కువగా ఉంటుంది రేపు. ఎందుకంటే నీ వాక్యాన్ని వింటూ ఉన్నావు, వాక్యాన్ని చదువుతూ ఉన్నావు, భక్తి చేస్తూ ఉన్నావు, ప్రార్థన చేస్తూ ఉన్నావు, కానీ లోకస్తుల్లాగా ఉంటే మనకు పనిష్మెంట్ ఎక్కువ రేపు. ఏమీ ఎరగని ఆ యొక్క పాపపు జీవితంలో ఉన్నవారికి తక్కువ పనిష్మెంట్ అయితే, మనము యేసుని ఎరిగి కూడా, బాప్తిసం పొంది కూడా, యేసు రక్తములో కడగబడి కూడా ఆయన బిడ్డలమని దేవుడు మనకు హామీ ఇచ్చినప్పటికి కూడా మన లోకస్తుల్లాగా జీవించాము అంటే మరి పనిష్మెంట్ ఉండదా? అందుకని దేవుని బిడ్డలు మీ రక్షణ పోదు, జాగ్రత్త గ్రహించండి. మీరు యేసు రక్తములో కడగబడిన తరువాత మీ పేర్లు జీవగ్రంథంలో ఉంటాయి. జీవగ్రంథం నుండి కొట్టేయడు దేవుడు. కానీ ఏం పోతాయో తెలుసా? నీ వాక్యానుసారంగా నడవకపోతే నీకు రావలసిన దీవెనలన్నీ పోగొట్టుకుంటావు పరలోకంలో. దేవుడు ఇవ్వాలి అని ఆశించిన ఆ ఉన్నత స్థానాన్ని కోల్పోతావు. అది రక్షణ పోదు.
రక్షణ పోదు, కానీ పరలోకములో దేవుడిచ్చి ఆ భాగ్యాన్ని, ఆ బహుమతులు, ఆ ఆనందాన్ని పోగొట్టుకుంటాం. అందుకని జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఈ లోకం కాదు, మనకు పరలోకంలో దేవుని కొరకు భూలోకములో ఎంత జాగ్రత్తగా బ్రతుకుతావో, నీ హృదయాన్ని ఎంత పవిత్రంగా దినదినము శుద్ధి చేసుకుంటూ ఈ పాప మాలిన్యము అనగా ఈ నేత్రాశలు, ఈ శరీరాశలు, ఈ జీవడంబానికి సోటివ్వకుండా బ్రతుకుతామో అంతగా పరలోకంలో దేవుడు బహుమానాలు ఇస్తాడు. చెప్పండి, మన కష్టం దేనికి? యేసై నమ్ముకొని ఇక్కడ అన్ని కట్టిపెట్టుకొని జాగ్రత్తగా బ్రతుకుతూ ఉన్నా అంటే పరలోకంలో ఉన్నత స్థానంలో ఉండాలి అని. మనందరినీ కూడా దేవుడు పరలోకంలో ఉన్నత స్థితిలో ఉంచాలని ఆయన ఆశ. మనమే పోగొట్టుకుంటున్న ఆ స్థానాన్ని, ఆ స్థితిని మనమే పోగొట్టుకుంటున్నాం. కనుక అలా ఉండకూడదు అనేది ఈరోజు వాక్యం మనకు నేర్పుతున్నది. ఒక ఉద్యోగస్తునికి చాలా ప్రమోషన్లు ఇవ్వాలని డిపార్ట్మెంట్ ఆశిస్తూ ఉన్నది. కనుక ఆ ఉద్యోగస్తుడు ఏం చేయాలి? తాను చేసే ఆ విధిలో, ఆ పనిలో నమ్మకస్తుడుగా ఉండాలి. డిపార్ట్మెంట్కు మోసం చేయకూడదు, డిపార్ట్మెంట్ని అన్యాయం చేయకూడదు. డిపార్ట్మెంట్కి నమ్మకంగా ఉన్నప్పుడు అతన్ని ప్రమోషన్లోని తీసుకుని వెళ్తాడు. ఆ ప్రమోషన్లో నమ్మకంగా ఉంటే ఇంకా పై ప్రమోషన్కి తీసుకుని వెళ్తాడు. అదంతా మనం ఎరిగిన సత్యమే. ఎందుకంటే అతని నమ్మకత్వాన్ని బట్టి ఇంక్రిమెంట్స్ వస్తాయి, అతని నమ్మకస్తాన్ని బట్టి ప్రమోషన్స్ వస్తాయి, అతని నమ్మకస్తాన్ని బట్టి ఒక స్థాయిలో నుండి పై స్థాయికి వెళ్ళిపోతాడు. ఇదంతా మనకు తెలిసిన విషయం. అదే వ్యక్తి కనుక మోసం చేస్తూ లంచాలు తీసుకుంటూ పట్టబడితే ఏమవుద్ది? ఉద్యోగం ఉంటుంది కానీ ఇంక్రిమెంట్స్ ఉండవు, ప్రమోషన్స్ ఉండవు, ఉన్న స్థానంలోనే ఉంటాడు, గౌరవం పోగొట్టుకుంటాడు. ఉద్యోగంలోనే ఉంటాడు, ఉద్యోగం తీసేయరు, ఇంక్రిమెంట్స్ పోతాయి, ప్రమోషన్స్ పోతాయి, గౌరవం పోద్ది, ఉన్న స్థితిలోనే పడి ఉండాల్సి వస్తుంది. పరలోకం కూడా అంతే. ఎంత నాణ్యమైన బ్రతుకు ఈ లోకములో దినదినము మనం బ్రతుకుతామో, ఈ బ్రతుకుకి దేవుడు అత్యధికమైన బహుమానాలు ఇస్తాడు. అది మనం కోరుకోవాల్సింది. రక్షణ బోధు, నీవు రక్షింపబడ్డ తరువాత రక్షణ బోధు కానీ, రక్షణ ఉంటుంది కానీ దేవుడిచ్చే బహుమానాలు పోగొట్టుకుంటాం. అందరూ బహుమానాలు పొంది ఉన్నత స్థానంలో ఉంటే, మనం ఎక్కడో పోయి కింది స్థానంలో బహుమానాలు లేకుండా ఉంటే ఎలా? అందుకని హృదయము మోసకరమైంది, జాగ్రత్తగా ఉంచుకోండి. యేసు రక్తములో కడగబడ్డాం, దానిలోనికి మరలా చెడుగు రాకుండా చూసుకోండి. అది దేవుడు చెప్పేది ఈరోజు.